జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎలక్షన్ కోడ్ను సాకుగా చూపెట్టి భాగ్యనగరంలోని జంట నగరాలైనటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లోపట, పట్టణాల్లోపట హిందువులు ఇండ్లపై కట్టుకున్నటువంటి కాషాయపు జెండాలను పోలీసు శాఖను, మున్సిపల్ సిబ్బందిని అనధికారికంగా ఉపయోగించి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాషాయపు జెండాలను తొలగిస్తుంది. ఇటువంటి చర్యలను మానుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపించేలాగా రజాకార్ ఎజెండాను అమలు చేస్తూ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరుస్తూ ఉంది. ప్రభుత్వానికి కానీ, పోలీసు శాఖకు కానీ, మున్సిపల్ సిబ్బందికి కానీ హిందువుల యొక్క ఫండమెంటల్ రైట్ను వయలేట్ చేసేటువంటి అధికారం లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ ఇవ్వనటువంటి ఆదేశాలను, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని తప్పుడు ప్రచారం చేస్తూ హిందువుల యొక్క విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా గాయపరుస్తూ ఉన్నారు. 500 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత అయోధ్య శ్రీరామ జన్మభూమి లోపల భవ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి హిందువు తన ఇంటిపైన గర్వంగా కాషాయపు పతాకాన్ని ఎగిరేసుకున్నాడు. కాషాయం మా ఐడెంటిటీ, కాషాయం మాదైనటువంటి గొప్పదైనటువంటి వారసత్వానికి ప్రతీక, కాషాయం మా ఘనమైనటువంటి చరిత్రకు చిహ్నం. అటువంటి కాషాయ పతాకాన్ని సగౌరవంగా మా ఇంట్ల మీద ఎగిరేసుకునేటువంటి హక్కు మాకుంది. రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు మాకు. ఈ హక్కులను కాలరాసేటువంటి ధైర్యం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది? ఎవరి ఎజెండాలో భాగంగా చేస్తూ ఉంది? దారుస్థలం ఎజెండాను అమలు చేస్తూ ఉన్నారా? గతంలో మీ అధిష్టానం మెప్పు కోసం, బాబర్ సమాధులకు మోకరిల్లి వచ్చినటువంటి మీ అధిష్టానం మెప్పు కోసం గతంలో మతహింస నిరోధక చట్టం పేరు మీదన ఈ దేశంలో హిందువులను 2వ తరగతి ప్రజలుగా చిత్రీకరించేటువంటి కుట్రలకు పాల్పడ్డటువంటి చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పు కోసం ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందువుల యొక్క హక్కులను కాలరాయాలని చూస్తే ఖబర్దారని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. ఇవాళ పోలీస్ శాఖకు కూడా మేము చెప్తా ఉన్నాం, దారుస్థలం ఎజెండాకు మీరు దాసోహం అనొద్దు, గాంధీ భవన్ ఎజెండాతోటి మీరు చేతులు కలపవద్దు, రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులు, సిఇఓ గారు వెంటనే ఈ విషయం పైన స్పందించి హిందువుల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడాలి, హిందువుల యొక్క విశ్వాసాలను గౌరవించాలి. ఈ యొక్క ప్రభుత్వం అనధికారికంగా పోలీసులను, మున్సిపల్ సిబ్బందిని ఉపయోగించుకొని ఏదైతే హిందువుల విశ్వాసాలను గాయపరిచేటువంటి చర్యలకు పూనుకుందో వాటిని అరికట్టాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉంది. ప్రభుత్వం ఇదే దమన నీతిని కొనసాగిస్తే హిందూ సమాజం ప్రతిఘటించాల్సి వస్తుందని కూడా, ప్రతిఘటిస్తుందని కూడా విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తూ ఉంది.